Now we are going to discuss the applications of electrochemical series. Now దీనిలో వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ గురించి డిస్కషన్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ ని ఎవరెవరు డిస్ప్లేస్ చేయగలరు? హైడ్రోజన్ గ్యాస్ ని ఆ ఎలక్ట్రోడ్ కంటే టాప్ లో ఉన్నటువంటి మెటల్స్ అన్ని కూడా చేస్తాయి. ఏ మెటల్ అని అంటే సో ఆ మెటల్స్ గుర్తుంచుకోవడం కంటే కూడా చేయలేని మెటల్స్ ని చెబితే చాలు. చేయలేని మెటల్స్ ఏమిటి? కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, ప్లాటినం. ఇలాంటి మెటల్స్ ఎయిదర్ వాటర్ లేదా డైల్యూట్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ ని ఇవ్వలేవు. ఎందుకంటే ఇవి హైడ్రోజన్ కంటే కూడా లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో ఇవి హైడ్రోజన్ కంటే క్రింద ఉంటాయి. అర్థమైందా? కాబట్టి దే డు నాట్ డిస్ప్లేస్ ద హైడ్రోజన్ గ్యాస్. ఇవి తప్ప మిగతా ఏ మెటల్ అయినా కానీ హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేయగలదు. అది కోల్డ్ వాటర్ తో కావచ్చు, సమ్ టైమ్స్ హాట్ వాటర్, సమ్ టైమ్స్ డైల్యూట్ యాసిడ్ లేదా స్టీమ్ తో ఇవ్వగలుగుతాయి. ఏ మెటల్స్ ఇస్తాయి? ఈ 4 తప్ప. ఎక్సెప్ట్ ఇవి రిమైనింగ్ ఏ మెటల్ అయినా కానీ మెటల్. సో వాట్ కైండ్ ఆఫ్ మెటల్? above the hydrogen electrode react with water or dilute acid and gives the hydrogen gas. Example తీసుకుంటే SRP వాల్యూ -2.00 కంటే లోయర్ గా ఉన్నటువంటి మెటల్స్ అవేమిటి? ఎస్పెషల్లీ సోడియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఎస్పెషల్లీ సోడియం, పొటాషియం, కాల్షియం. ఇలాంటి మెటల్స్ అయితే ఈవెన్ కోల్డ్ వాటర్ తో కూడా హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేయగలవు. ఎగ్జాంపుల్, when sodium is dropped in water, hydrogen gas is formed. ఏ గ్యాస్ ఫామ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్. ఈవెన్ విత్ కోల్డ్ వాటర్ ఏం జరుగుతుందండి? ఇక్కడ టాప్ లో ఉన్నది హైడ్రోజన్ కంటే సోడియం టాప్ లో ఉంది కదా, చెప్పాను. టాప్ మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్. మరి బాటమ్ లో ఉన్నది ఏమిటి? H+ ఆఫ్ వాటర్ లోన H+. ఇది ఎలక్ట్రాన్ లాస్ అయిన ఎలక్ట్రాన్ ని వాటర్ లోన H+ తీసుకుంటుంది. ఇవి రెండు కంబైన్ అయితే we get హైడ్రోజన్ ప్లస్ OH-. బట్ హైడ్రోజన్ ఆటమ్ గా ఉండదు, అందుకోసం ½ మోల్ గ్యాస్ గా తీసుకున్నాను. Now tell me, what is the overall equation? What happens when sodium react with water? Hydrogen gas is liberated, forming Na+ and OH- ions. ఏ మెటల్స్ ఇస్తాయండి? ఏ మెటల్ యొక్క SRP వాల్యూ లెస్ దాన్ -2.00 వోల్ట్ ఉందో అలాంటి మెటల్ ఏదైనా కానీ, సో మెటల్ విత్ SRP less than 2.00 can readily react with water and displace the hydrogen. హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ సోడియం చెప్పాను, అలాగే పొటాషియం, అలాగే కాల్షియం. ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్ తో కూడా హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేయగలరు. కంపారిజన్ ఏమిటండి? సో సోడియం తో కంపేర్ చేసుకుంటే సోడియం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చెప్పండి.
sodium electrode potential నేను ఇస్తున్నాను. The standard electrode potential of sodium is minus 2.714 అండి. Whereas hydrogen యొక్క electrode potential plus 0.00 అండి. సో ఎవరు లోయర్ గా ఉన్నారు? సోడియం లోయర్ గా ఉంది. ఎవరు హయ్యర్ గా ఉన్నారు? కంపారిటివ్లీ హైడ్రోజన్. లోయర్ గా ఉన్నది టాప్ లో ఉంటుంది, సో హయ్యర్ గా ఉన్నది బాటమ్ లో ఉంటుంది. నేను చెప్పాను టాప్ మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్ అన్నాను, బాటమ్ అయాన్ అండర్గో రిడక్షన్. దస్ రియాక్షన్ జరిగిపోయింది. క్లియర్? ద నెక్స్ట్ వన్. ఇక -2.00 నుంచి తక్కువ, -2.00 నుంచి తక్కువగా ఉన్న మెటల్స్ with SRP lower than -2.00 volts can react with either hot water or steam, to produce hydrogen gas and produce the hydrogen gas. So మిగతా మెటల్స్ ఏవైనా కానీ మెటల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం కనుక హాట్ వాటర్తో రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ లాజిక్ ఏమిటండి? మెగ్నీషియం యొక్క ఎస్ఆర్పి వాల్యూ మీకు అర్థం కావటం కోసం రాస్తాను నేను. మెగ్నీషియం యొక్క స్టాండర్డ్ ఎస్ఆర్పి వాల్యూ ఎంత అండి అంటే -1.66 this is -7.8 నియర్లీ వస్తుందండి. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క స్టాండర్డ్ ఎస్ఆర్పి వాల్యూ +0.00. ఈ రెండిట్లో ఎవరు టాప్ లో ఉన్నారు చెప్పండి క్లియర్ గా. ఎవరు టాప్ లో ఉన్నారు? లోయర్ ఎస్ఆర్పి ఏమిటి? లోయర్ ఎస్ఆర్పి. ఇది లోయర్ ఎస్ఆర్పి అండి, ఇది హయ్యర్ ఎస్ఆర్పి. లోయర్ ఎస్ఆర్పి ఉన్నది టాప్ లో ఉండాలా? ఇది టాప్, ఇది బాటమ్ అండి. నేను చెప్పాను టాప్ లో ఉన్న మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్ అన్నాను. టోమాటో అంటే టాప్ మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్ అన్నాను. బాటమ్ లో ఉన్న అయాన్ దేనిలో ఉందండి? వాటర్ లో ఉంది. సో వాటర్ లో ఉన్నటువంటి H+ gain electrons. So H+ gain electrons to form hydrogen gas and OH- ions. So positive combined with negative కదండి. పాజిటివ్ అండ్ నెగటివ్ కలిసిపోతే మిగిలిపోయింది ఏమిటి? 2OH- ions. కాబట్టి Mg plus 2 moles of water gives which one? Hydrogen gas plus Mg plus 2 and 2OH- ions. అంటే దీన్ని ఎలా రాద్దాం మనం? Mg1OH taken twice. ఇలా హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా హాట్ వాటర్ తో హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది. ఓకే, అదే మాదిరి మెటల్స్ విత్ హయ్యర్ SRP lower than this one can react with dilute acids, or we write any metal above the hydrogen electrode, the metal above the hydrogen electrode can displace hydrogen gas from dilute acid. Dilute acid means when few drops of acid are added to water, that is called dilute acid. Few drops of acid is added to large excess of water, thus the solution formed is taken as dilute acid. Now I am taking what? Let us take zinc. Zinc is above the hydrogen electrode. Zinc react with the dilute acid and gives hydrogen gas. Now let us explain. What is the standard reduction potential of zinc? This is -0.76 volt. What is the standard reduction potential of hydrogen electrode? 0. Now tell me which is comparatively lower. It is a lower SRP metal.
This is comparatively higher SRP. Now lower one is taken as top, higher one is taken as bottom. Now what is the logic here? Top metal atom can undergo oxidation. హైడ్రోజన్ అండ్ జింక్ ఎలక్ట్రోడ్ లో లోయర్ ఎస్ఆర్పి ఉన్నది, జింక్ ఎలక్ట్రోడ్ టాప్ లో ఉంది. నేనేం చెప్పాను? టొమాటో అన్నాను. టొమాటో అంటే టాప్ మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. నా బాటమ్ లో ఉన్నటువంటి అయాన్ ఏమిటి? బాటమ్ లో ఉన్నది H ప్లస్ దేనిలో ఉందండి? దట్ ఈస్ హైడ్రోజన్ క్లోరైడ్ అనే ఒక యాసిడ్ తీసుకుంటే H ప్లస్ గాను Cl మైనస్. దిస్ వన్ గెయిన్ ఎలక్ట్రాన్. చెప్పండి, ఎలక్ట్రాన్ ఎవరు తీసుకుంటారు? నెగటివ్ తీసుకోదు కదా. నెగటివ్ కెన్ ఆర్ అబ్జార్బ్డ్ బై పాజిటివ్. దేర్ఫోర్ మనకి రిలీజ్ అయింది హైడ్రోజన్ గ్యాస్, మిగిలిపోయిన ఏమిటండి? 2Cl మైనస్ అయాన్స్. ఓవరాల్ ఈక్వేషన్ చెప్పండి. జింక్ ప్లస్ 2HCl గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ చెప్పండి Zn ప్లస్ 2Cl మైనస్. లేదా దీన్ని ఎలా రాద్దాం మనం? జింక్ క్లోరైడ్ గా రాద్దాం. జింక్ క్లోరైడ్. ఇలా ఎనీ మెటల్ అబోవ్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ can displace hydrogen from the dilute acid. అన్ని మెటల్స్ హైడ్రోజన్ ని డిస్ప్లే చేస్తాయి. ఏ మెటల్స్ తప్ప? 4 మెటల్స్. ఏమిటా 4 మెటల్స్? గుర్తుంచుకోండి, వాటిని జ్యువెలరీ మేకింగ్ మెటల్స్ అంటాం. ఏమిటవి? కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, ప్లాటినం. ఈ మెటల్స్ మాత్రం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే క్రింద ఉంటాయి కాబట్టి దే డు నాట్ డిస్ప్లేస్ hydrogen. They do not displace the hydrogen. Okay, the next one. ఇంకొక పాయింట్ ఒకటి డిస్కషన్ చేద్దాం. విచ్ రియాక్షన్ ఈస్ ఫీజిబుల్, నాట్ ఫీజిబుల్ అంటారు. రియాక్షన్ నాట్ ఫీజిబుల్ ఏమిటని అడుగుతారు. క్వశ్చన్ వచ్చేసి రియాక్షన్ నాట్ ఫీజిబుల్. ఆప్షన్స్ ఇస్తున్నా నేను. అల్యూమినియం with cuprous chloride to form AlCl3 plus copper. Okay, balancing తర్వాత చూసుకుందాము. Next one, silver plus zinc oxide to give silver oxide plus zinc. Next one, copper plus silver nitrate to give copper nitrate plus silver. Next, ఇంకోటి వచ్చేసి నికెల్ ప్లస్ గోల్డ్ క్లోరైడ్ టు గివ్ నికెల్ క్లోరైడ్ ప్లస్ గోల్డ్. నా వీటిల్లో ఏ రియాక్షన్స్ పాసిబుల్ అవుతాయి, ఏ రియాక్షన్స్ పాసిబుల్ కావో వెరిఫై చేసుకోవాలి. నా మనం తీసుకున్నటువంటి మెటల్ కంపల్సరీ ఏమి ఉండాలి? ఈ ఎలక్ట్రోడ్ యొక్క ఎస్ఆర్పి ఈ కరస్పాండింగ్ ఎలక్ట్రోడ్ యొక్క ఎస్ఆర్పి కంటే లోయర్ గా ఉండాలి. అంటే అల్యూమినియం అండ్ కాపర్, అల్యూమినియం ఎక్కడ ఉంటుంది? సోమేర్ టాప్ లో ఉంటుంది. కాపర్ ఎక్కడ ఉంటుంది? అల్యూమినియం హైడ్రోజన్ కంటే టాప్ లో ఉంటే కాపర్ ఏమో హైడ్రోజన్ కంటే క్రింద ఉంటుంది. కాబట్టి టాప్ మెటల్ ఆటమ్ టొమాటో ఇది బాటమ్ మెటల్ అయాన్. సో ఈ రియాక్షన్ జరుగుతుంది. నా ఇన్ కేస్ ఆఫ్ సిల్వర్ అండ్ జింక్ లో చెప్పండి. సిల్వర్ ఏమో బిలో ద హైడ్రోజన్, జింక్ ఏమో అబోవ్ ద హైడ్రోజన్. సో అబోవ్ లో ఏముండాలి? మెటల్ ఆటమ్ ఉండాలి. బట్ ఏముంది ఇక్కడ? అయాన్ ఉంది. అంటే ఈ రియాక్షన్ పాసిబుల్ కాదు. నౌ కాపర్ బిలో ద హైడ్రోజన్, సిల్వర్ కూడా బిలో ద హైడ్రోజన్. కైఫ్ మౌసీ గుర్తుందా? కైఫ్ మౌసీ అన్నా నేను. కైఫ్ చిన్న మౌసీ. ఓకే, కాపర్ టాప్ లో ఉంది, సిల్వర్ బాటమ్ లో ఉంది. టాప్ మెటల్ రైట్, బాటమ్ అయాన్. సో ద రియాక్షన్ ఈస్ పాసిబుల్. నౌ వాట్ అబౌట్ నికెల్ ఏమో అబోవ్ ద హైడ్రోజన్, గోల్డ్ ఏమో బిలో ద హైడ్రోజన్. కాబట్టి టాప్ మెటల్ ఆటమ్ బాటమ్ అయాన్ రైట్. ఈ రియాక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. సో రియాక్షన్ పాసిబుల్ కాని రియాక్షన్ ఏమిటి? ఇది. ఎందుకని? మెటల్ ఆటమ్ ఏమో బాటమ్ అయి ఉంది,
మెటల్ అయాన్ ఏమో టాప్ లో ఉంది. టాప్ మెటల్ ఆటమ్ బాటమ్ అయాన్ని రెడ్యూస్ చేయగలదు. టాప్ మెటల్ ఆటమ్ రెడ్యూసెస్ బాటమ్ అయాన్. టాప్ మెటల్ ఆటమ్ రెడ్యూసెస్ బాటమ్ అయాన్. బట్ బాటమ్ మెటల్ అనేది టాప్ అయాన్ని రెడ్యూస్ చేయలేదు. దట్స్ వై సెకండ్ ఈజ్ నాట్ పాసిబుల్ రియాక్షన్. ఓకే, థ్యాంక్ యూ.